ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని కేక్ కట్ చేసి మహిళా మనులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ, మహిళా సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాటు చేసిన జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ, అలాగే మహిళా సోదరిమణులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 8వ తారీఖు జరుపుకునే ఈ వేడుకని గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన తెలుగు మహిళా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఓట్ ఆఫ్ రైట్ ఫస్ట్ అమెరికాలో వచ్చిన ఇవాళ వరకు అమెరికాని మహిళా ప్రెసిడెంట్ ఏలని పరిస్థితి, 2 సార్లు పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ఓడిపోయిన పరిస్థితి, మొన్న కమలా హారిస్, ఇండియన్ ఆరిజిన్ కమలా హారిస్ కూడా ఓడిపోయిన పరిస్థితి. కానీ భారతదేశంలో ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా లాగా గతంలో ఈ దేశంలో, అలాగే సిరియో బండారు నాయక్ అనే శ్రీలంకకి అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడో 4-5 దశాబ్దాల క్రితమే ఈ దేశాన్ని వెళ్ళిన పరిస్థితి. తర్వాత కాలగమనంలో రిజర్వేషన్ల కోసం చూస్తున్నారు తప్ప రిజర్వేషన్ల కోసం చూడకుండా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. ఎడుదిరిగి ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు ఎప్పటికి అవుతుందో కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో అదైతే ఖచ్చితంగా అయి తీరుతుంది. మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి. ఎన్టీ రామారావు గారు లోకల్ బాడీస్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి జాతీయ